ఉదయం 7 గంటలకల్లా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నది. అట్టి కార్యక్రమానికి ఈ వనపర్తి జిల్లా పరిధిలోని ఉమ్మడి జిల్లా పరిధిలోని నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు తరలి రావాలని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అమలుపరిచినటువంటి 6 గ్యారెంటీల్లో భాగంగా ఒక పక్క బీఆర్ఎస్ వాళ్ళు సంకలు గుద్దుకుంటా ఉన్నారు, రైతు బంధు పడడం లేదని. గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా మార్చి 31 వరకు కూడా వేసినటువంటి దాఖలాలు వాళ్ళవే. వాళ్ళ కడుపుల మంట ఏంటంటే పంట పొలాలు ఏయని బినామీ గట్ల మీద కూడా రైతు బంధు తీసుకున్నటువంటి వారు ఈరోజు కాకా వికలకమై నిజమైనటువంటి రైతులకు 15,000 రూపాయలకి ఎకరా వేయాలంటే అన్ని పరిశీలనలు చేసి బినామీల పైన వేసుకుంటున్నటువంటి కట్ చేసి వేస్తామంతలకు భయం పుట్టి రకరకాలుగా సోషల్ మీడియాలో పెడతా ఉన్నాం. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఎంత సాహసోపేతంగా తెలంగాణకు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, యావత్ కాంగ్రెస్ అధినాయకత్వాన్ని పిలిచి వారి ద్వారా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి పంతాలోనే ఇప్పటికీ 4 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తూ ఉంది. ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, 200 కరెంటు యూనిట్ అయితేనేమి, భవిష్యత్తులో ఇంకా అనేకం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా పూర్తి చేసుకుంటామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు తప్పుడు మాటలు చెప్పేటువంటి ఆలోచన విధానం బాగా నేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తారు, చేసేది ఉంటేనే చెప్తారు. దీన్ని ఆలోచించవలసిందే ప్రజానికాన్ని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పక్షాన సవినంగా మనవి చేస్తూ ఉన్నాం. కనుక దీన్ని ఏదో గోరంత కొండంతలు చేసి ఇంకో రకంగా చూస్తే చాలా ప్రజల అతి దగ్గరలోనే మళ్ళీ ఎంపీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఆ ఎంపీ ఎన్నికల్లో కూడా మళ్ళీ మీకు బుద్ధి చెప్పే దినం దగ్గరకు వస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఇవ్వకపోవడం నిజమా కాదా? భారతీయ జనతా పార్టీ జన్ధన్ ఖాతాలు తెరవండి, సున్నా ఖాతాలు తెరవండి, ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఇలా సబ్సిడీలకు వ్యతిరేకం అని చెప్పేసి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా అంటే ఆ ప్రాంతాలు ఎక్కడ టెక్నాలజీ గురించి ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఐటీ హబ్ గత ప్రభుత్వంలో శిలాఫలకం వేసిపోయారు, కానీ అది పూర్తి చేసే బాధ్యత చిన్న తీసుకుంటారు. ఇది ఖచ్చితంగా ఆ ఐటీ హబ్ అవుతుంది, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అట్లా దీర్ఘకాలికమైన సమస్యలు ఈ వనపర్తి నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉంది అనేది ఆయనకు అనుభవం ఉన్నది. సమస్య పరిష్కారం కావడానికి ఉన్నటువంటి ఆలోచన విధానము ఆయనకు అవకాశం ఉంది చిన్నకు. కాబట్టి అనుభవము, ప్రభుత్వము, ముఖ్యమంత్రి మనోడు వనపడతాడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి పథం పోతుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ అన్నకు ఈ స్థాయి క్యాబినెట్ హోదా వచ్చినందుకు హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున, వనపర్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.